ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11, 12, 13 వాక్యాలు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుతూ ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి తప్పించెదను. నేను మిమ్మును చెరబట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములోనికి మిమ్మును తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యూదులతో మాట్లాడుతున్నాడు, యూదా ప్రజలతో మాట్లాడుతున్నాడు. యూదా ప్రజలు బబులోను దేశానికి చెరపట్టబడ్డారు. ఇశ్రాయేలీయులు దేవుని స్వాస్థ్యం, యెరూషలేము దేవుని యొక్క పట్టణం, యూదులు దేవుని యొక్క జనాంగం. మీరు కూడా దేవుని యొక్క జనాంగమే. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. అయితే దేవుని యొక్క జనాంగాన్ని ఒక అన్యుడైన రాజు కుక్కల్ని ఈడ్చుకొని పోయినట్టుగా తన దేశానికి ఈడ్చుకొని పోయాడు సంకెళ్ళేసి. ఎందుకు ఈ దుర్వస్థ వాళ్ళకి కలిగింది అని ఆలోచిస్తే ఇర్మియా గ్రంథంలోనే 2వ అధ్యాయము 13వ వాక్యము 17వ వాక్యం, మీరు దాన్ని తర్వాత నోట్ చేసుకొని చదువుకోండి. అక్కడ రాసింది 2వ అధ్యాయం 13, 17 రాసింది, యెహోవాను విసర్జించటం. యెహోవాని విసర్జించడం అంటే జీవము గల దేవుణ్ణి నువ్వెవడురా అన్నారట. జీవము గల దేవుణ్ణి ఆరాధించాల్సిన ప్రజలు జీవము లేని వాటిని పూజించడం మొదలుపెట్టారంట. ఆకాశ నక్షత్రాలను పూజించడం, రకరకాల విగ్రహాలను పూజించడం ప్రారంభించారట. దేవుడు పెందల కడనే ప్రవక్తల్ని లేపి, నా ప్రజలు పాపం చేస్తున్నారు, పక్కనున్న ఇంటిని ఆక్రమించుకుంటున్నారు, అన్నదమ్ముల ఆస్తులు ఆక్రమించుకుంటున్నారు, పసిపిల్లల్ని బలిగా అప్పగిస్తున్నారు, విగ్రహాలకి నరహత్యలు చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. నా ప్రజలే కాదు, నా ప్రవక్తలు కూడా, అంటే నా సేవకులు కూడా అక్రమాలు చేస్తున్నారు. యెహోవాని కంప్లీట్గా వాళ్ళ దేవుణ్ణి విసర్జించారు. వాళ్ళ దేవుణ్ణి ఆరాధించవలసిన వాళ్ళు ఆయన ఆరాధించడం మానేశారు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ధర్మశాస్త్రంలో చెప్తే, పొరుగువాడిని ప్రేమించడం కాదు కదా, తమకంటే బలహీనుడు ఎవడైనా ఉంటే వాడిని భూమి మీద బ్రతకని ఇట్లా వాళ్ళు దోచేసుకుంటున్నారు. ఎవరిళ్ళు? దేవుని బిడ్డలే. అన్యుల సంగతి కాదు నేను చెప్పేది, దేవుని బిడ్డలే. పొరుగువాడి సొత్తును అపహరించొద్దంటే అపహరిస్తున్నారు. ధర్మశాస్త్రం పాటించమంటే పాటించట్లా, తల్లిదండ్రుల్ని సన్మానించమంటే సన్మానించట్లా. భయంకరమైన దుర్మార్గం ఆ రోజు నుండి ఈ రోజున కూడా సమాజంలోనే కాదు, క్రైస్తవ సమాజంలో కూడా ఉంది. దేవుడు అంటున్నాడు వాళ్ళతో, మీ బాధకి శ్రమకి కారణం మీరు నన్ను విసర్జించారు, నా ఆజ్ఞలు పాటించట్లేదు, నా కట్టడలు పాటించట్లేదు. ఎవరో దేవుడు అనుకొని ఒకళ్ళు చాలక అనేకులు మీరు ఆరాధిస్తున్నారు, జీవము గల దేవుడు నన్ను విడిచిపెట్టి. కానీ దేవుడు ఎంత కనికరం గలవాడంటే, దేవుడు ఎంత జాలి గలవాడంటే, చెరలోకి పంపించేశాడు కదా, వదిలేయచ్చుగా.
మీరు ఆరాధిస్తున్న దేవుడు కనికరము గల దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకోండి. మీరు ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆరాధిస్తున్న దేవుడు మీరు కన్నీళ్లు కారుస్తుంటే, మీరు పాపం చేసి ఏడుస్తుంటే కూడా చూడలేడు. మీ పాపం వల్ల మీకు రోగం వచ్చిందనుకోండి, మీకైనా నాకైనా, మనం ఏడుస్తుంటే మనం ఆరాధించే దేవుడు చూడలేడంట. ఆయన ఏమంటాడో తెలుసా? చూడలేక, నువ్వు శ్రమ పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా, నా గుండెల్లో వేదన కలుగుతుంది అంటున్నాడు దేవుడు. నా గుండెల్లో వేదన కలుగుతుంది అంటున్నాడు బైబిల్లో ఒక చోట. మనం పడే శ్రమలు చూసేట మన దేవుడు ఏడుస్తాడంట. మరి శ్రమలు తొలగించవచ్చు కదా అంటే, శ్రమలు తొలగించబడాలంటే ఒకే మార్గం, మనం పశ్చాత్తాపడితేనే ఆయన కార్యం చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం పశ్చాత్తాపడితే ఆయన శ్రమ తొలగిస్తాడు. స్వస్థత అయినా దరిద్రమైనా ఆయన తొలగించాలంటే పశ్చాత్తాపడితే మాత్రమే ఆయన చేయగలడు. పశ్చాత్తాపడకుండా ఆయన నీ కన్నీరు తొడవలేడు. కానీ దేవుడు అంటున్నాడు, మీ మీద నాకు చాలా పెద్ద మంచి ఉద్దేశం ఉందిరా, కానీ మీరు చెరలోకి వెళ్ళిపోయారు. అయినా సరే నీ మీద నాకు ఉద్దేశం, చాలా గొప్ప ఉద్దేశం ఉంది. నువ్వేం చేస్తావంటే, నీ మీద నేను గొప్ప ప్లాన్ ఉంది కాబట్టి నువ్వు నాకు ప్రార్థన చెయ్యి, నా సన్నిధిలో నువ్వు మొరపెట్టు. ఆ తర్వాత రాసిన మాట, నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి, నన్ను వెతుకు, నేను నిన్ను కనుగొంటాను, నువ్వు నన్ను కనుగొంటావు, నేను నీకు దొరుకుతాను. దేవుడు చూడండి మరలా సొల్యూషన్ ఇస్తున్నాడు, మార్గం చెప్తున్నాడు మనకి. నన్ను వెతకండి మీరు అంటే, మీరు పశ్చాత్తాపడండి, మీరు చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. మీ పాపాలు మీరు ఒప్పుకుంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం, అతిక్రమములు ఒప్పుకొని వాడు కనికరించబడతాడు, అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. యెరూషలేము పట్టణస్థులకు మార్గం చెప్పాడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా. ఆ తర్వాత 70 సంవత్సరాల కాలంలో అందులో దానియేలు లాంటి భక్తులు దేవుణ్ణి వెతికారు, పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు. 70 సంవత్సరాల తర్వాత బబులోను చెర నుంచి విడిపించబడి మరలా తిరిగి ఎక్కడ చెర పట్టుబడ్డారో ఆ దేశానికే తిరిగి దేవుడు తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. మీరు ఎక్కడ హింసలు అనుభవిస్తున్నారో, మిమ్మల్ని ఎవరు ఎక్కడ కష్టపెడుతున్నారో, మీరు ఎక్కడ దరిద్రం అనుభవిస్తున్నారో, మీరు ఊరు మారితే మీ దరిద్రం పోదండి. అలాంటి స్థితిలో ఉన్న నీతో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, చెర నుంచి విడిపించే బాధ్యత నాది, నా ప్రణాళిక నీ మీద నేను నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎక్కడ శపించబడుతున్నానని బాధపడుతున్నారో అక్కడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. ఎక్కడ శపించబడ్డానని మీరు బాధపడుతున్నాడో అక్కడే మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. సంతోషమే కదా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అయితే ఒక పని మాత్రం చేయాలండి. దావీదు ఏడ్చాడే, మీరు ఆ పాపం చేయలేదులేండి. 51వ కీర్తనలో దావీదు ఏడ్చాడు కదండి, అలాగే ఏడవాలండి దేవుని సన్నిధిలో. సామెతల కింద 28:13 ఉంది కదండి, అతిక్రమాలను దాచిపెట్టకూడదు, ఒప్పుకొని విడిచిపెట్టమని ఉంది కదండి. అలాగా ఒప్పుకోవాలండి, హృదయపూర్వకంగా ఏడవాలండి దేవుని సన్నిధిలో. ఎన్నో రాత్రులు ఏడుస్తుంటాను నేను, ఎన్నో రాత్రులు నా జీవితంలో ఎన్నోసార్లు దేవుణ్ణి, వాక్యాన్ని, ఆజ్ఞల్ని అతిక్రమించి పాపం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. నేనేం పరిశుద్ధంగా బతుకుతున్నానని చెప్పను. నేను దేవుని మాటలకు విరోధంగా బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. దేవుణ్ణి దుఃఖపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. వాటిని తలుచుకున్నప్పుడల్లా నాకు దుఃఖం కలుగుతూనే ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చెర తొలగిపోవటానికి ఒకే ఒక మార్గం, మీ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందటమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు.
మీ మీద ఆయనకున్న ఉద్దేశం చాలా గొప్పది. దేవుని యొక్క ఆలోచనలో కనుక, దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉంటే, దేవుడు మనకొచ్చే ప్రతి ఆపద నుండి ఎలా తప్పిస్తాడో సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. మీరు కనుక దేవుని యొక్క కౌగిల్లో ఉంటే, చెరలో నుండి మీరు విడిపించబడిన వారు అయితే, చెరలో నుంచి విడిపించబడే మార్గం చెప్పాను, చెరలో నుంచి విడిపించబడిన వారైతే దేవుడు ఆ వ్యక్తుల్ని ఎలా కాపాడతాడో చూడండి. ఇర్మియా ఎవరు అంటే ప్రవక్త. ఇర్మియా ఎవరు అంటే చెరలో నుంచి విడిపించబడిన దేవుని బిడ్డ, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తి, దేవుని యొక్క చిత్త ప్రకారం జీవిస్తున్న వ్యక్తి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఇర్మియా అంటాడు, నేను బాలుడను, నీ వాక్యాన్ని నేను ప్రకటించలేను, నాకు చేత కాదు అంటాడు. దేవుడు అంటాడు, నువ్వు బాలుడు అనొద్దు, నేను చెప్పినట్లుగా నువ్వు చెప్పాల్సిందే, నువ్వు చెప్పకపోయావంటే మాత్రం శిక్ష తప్పదని దేవుడు స్వయంగా చెప్పాడు. దేవుడు ఇర్మియాని ఒక ప్రవక్తగా అభిషేకించాడు. ఇర్మియా దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడిన ఇర్మియా ప్రవక్త రాజుల దగ్గరికి వెళ్ళాడు, యూదా రాజులందరి దగ్గరికి వెళ్ళాడు. మీరు పాపాలు చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దని రాజులకి చెప్పాడు, ప్రజలకి చెప్పాడు. కానీ ఎవ్వరు కూడా ఇర్మియా ప్రవక్త మాట వినలేదు. దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా చెప్తున్నాడు. ఒక రోజున దేవుడు చెప్పాడు, బబులోను దేశంలోకి యూదా వారు 70 సంవత్సరాలు చెరలోనికి పోబోతున్నారు. ఈ సంగతి యెహోయాకీం అనే రాజుకు చెప్పమన్నాడు. యెహోయాకీం రాజుకు చెప్పాడు. అతను కూడా వినలేదు, పాపాలు చేస్తూనే ఉన్నాడు. బబులోను రాజు వచ్చి అతన్ని పట్టుకొని పోయాడు. ఆ తర్వాత సిద్కియా అని ఇంకొక రాజు ఉన్నాడు, యెరూషలేమును పరిపాలించిన యూదా రాజు, భక్తిగల రాజు ఒకప్పుడు. అతనికి చెప్పాడు, నువ్వు పాపం చెయ్యొద్దు, పాపం మాను, ప్రజలతో పాపం మానిపించు. ఇంకొక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ పట్టణం 70 సంవత్సరాలు బబులోను దేశానికి చెరలోకి వెళ్ళిపోతుంది. దేవుని పట్టణం బబులోను దేశానికి చెరలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సిద్కియా రాజా, నువ్వు బబులోను రాజుకి లోబడు, బబులోను రాజుకి లోబడు, నువ్వు ఆ దేశానికి వెళ్ళు, నా మాట వినని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. కానీ సిద్కియా రాజు వినలేదు. దేవుని రాజు ప్రవక్త మాట వినలేదు. వినకపోగా ప్రవక్త అయిన ఇర్మియాని ముందు జైల్లో వేశారు. ఆ తర్వాత నీళ్లు లేని బావిలో వేశారు, అంటే చంపేద్దామని నీళ్లు లేని బావిలో వేశారు. కానీ ఇర్మియా ఎవరంటే దేవుని చేతిలో ఉన్న దేవుని బిడ్డ. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. మీరు కూడా దేవుని చేతిలో ఉంటే, దేవుని చేతిలో మీరు ఎప్పుడు ఉంటారంటే, ప్రతి పాపం విషయమై పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ ప్రతిరోజు దేవుణ్ణి మీరు సమీపించి మీ మనస్సాక్షిని నమ్మకంగా, న్యాయంగా, దేవుడికి ఇష్టంగా ఉంచుకొని మీరు భక్తిగా బతకగలిగితే, కానుకేసినంత మాత్రాన కాదు, బైబిల్ మీ దగ్గర ఉన్నంత మాత్రాన కాదు, ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, మీ హృదయాన్ని మీరు పవిత్రంగా కాపాడుకోగలిగితే, కాపాడుకునే మార్గం కూడా నేను చెప్తాను. పవిత్రంగా మీరు జాగ్రత్తగా భక్తిగా యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు బ్రతకగలిగితే ఖచ్చితంగా మీరు దేవుని చేతిలో ఉంటారు. ఇర్మియా దేవుని చేతిలో ఉన్నాడు. 38:8 మీరు చూశారు, ఎబెద్మెలెకు అని ఒక వ్యక్తి, ఇతడు నపుంసకుడు, ఇతడు అసలు దేవుని బిడ్డ కానే కాదు, యెహోవా దేవుణ్ణి నమ్మినవాడు కూడా కాదు, ఇతడు యెరూషలేము దేశానికి చెందినోడు కూడా కాదు, ఇతడు కూసు దేశానికి చెందినోడు, ఎక్కడో అన్యుల దేశానికి చెందినోడు. అసలు అతనికి ఎలాగా ఇర్మియా మీద జాలి కలిగిందో నాకు అర్థం కాదు. దేవుని చేతిలో ఉన్న ఒక వ్యక్తి మీద దేవుడు తెలియకుండానే అతన్ని కాపాడటం కోసం మరొక వ్యక్తికి అతని మీద దయ, జాలి కలిగేటట్టుగా చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఎక్కడున్నా కాపాడతాడు. ఎబెద్మెలెకు రాజు దగ్గరకు వచ్చాడు. ఆయన రాజుతోనే ఉంటాడు ఎప్పుడు, షండు రాజు ఆస్థానంలోనే ఉంటాడు. అసలు యెహోవా దేవుడిని నమ్మినోడు కూడా కాదు అతను. అతను వచ్చి అంటాడు, రాజా, మీ ఆఫీసర్లు అందరూ కలిసి ఇర్మియాని జైల్లో పెట్టారు. ఓకే, ఏం తప్పు చేశాడు ఆయన? 70 ఏళ్ళు యెరూషలేము దేశం, ఇశ్రాయేలు దేశం చెరలోకి పోబడుతుంది.
యోధా ప్రజలు చెరలోకి వెళ్తారు బబులోను దేశంలోకి. ఆ తర్వాత నేను విడిపిస్తాను అని దేవుడు చెప్తున్నాడని చెప్పాడు. ఆయన ఉన్నమాట ఉన్నట్టు చెప్పాడు. దేవుడు చెప్పమంటే చెప్పాడు ప్రవక్త. మిమ్మల్ని పాపం మానమని చెప్పాడు మొదట, మీరు పాపం మానలా. అందుకని దేవుడు కోపం వచ్చి ఈ ప్రవచనం చెప్పించాడు. ఆయన చెప్పమంటే చెప్పాడు. సరే, మీకు ఇష్టం లేదు, పాపం చేయటం మానటం మీకు ఇష్టం లేదు, అక్రమాలు చేయటం మానటం మీకు ఇష్టం లేదు, నరహత్యలు మానటం మీకు ఇష్టం లేదు, మోసాలు చేయటం మానటం మీకు ఇష్టం లేదు. మీరు మోసాలు అంటేనే మీకు ఇష్టం, అన్యాయం అంటేనే మీకు ఇష్టం, పొరుగువాడిని కోల్చడమే మీకు ఇష్టం. ఓకే, జైల్లో వేసిన వాళ్ళు ఆయన చనిపోయేటట్టుగా బావిలో ఎందుకు వేశారు? ఆయన చంపేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? అది తప్పు రాజా, దయచేసి ఇర్మియాని ఆ గోతిలో నుంచి విడిపించండి అని ఒక షండు ఎందుకు పనికిరానాడు? రాజు తలుచుకుంటే అసలు రాజు ఎదుటి నిలబడే ధైర్యం కూడా లేదు అతనికి. అలాంటి వాడిని దేవుడు ఎన్నుకొని ఇర్మియా పక్షంగా రాజుకు అతడు విజ్ఞాపన చేస్తే చూడండి ఆశ్చర్యం, రాజు కూడా ఆ ఎబెద్మెలెకు అనేవాడు చెప్పిన మాట విని సరేలే వెళ్ళి 30 మంది మనుషులను తీసుకొని వెళ్ళి ఆ గోతిలో నుండి ఇర్మియా ప్రవక్తని బయటికి తీయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని చేతిలో ఉంటే మిమ్మల్ని మనం ఆరాధించే దేవుడు కాపాడుతూనే ఉంటాడు. ఆయన దేవదూతలు మీ చుట్టూ ఉంటారు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వాక్యం అనుకుంటాను, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి కాపాడుతూనే ఉంటారు. ఆయన దూతే ఇర్మియాను కాపాడాడు. ఎబెద్మెలెకు అనే వాడిని దేవుడు తన దూతగా అక్కడ నిలబెట్టాడు. మీరు ప్రమాదాల్లో నుండి సమస్యల్లో నుంచి విడిపించబడాలి అంటే మీరు దేవుని చేతిలో ఉండండి. కాపాడిన ఈ వ్యక్తికి వచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసండి? అక్కడ అందరినీ బబులోను రాజు మ్యాక్సిమం రాజుకు సంబంధించిన మంత్రుల్ని అధికారులను అందరినీ చంపాడు. జనరల్గా ఒక రాజ్యాన్ని జయించినప్పుడు రాజుకు సంబంధించిన మంత్రుల్ని అధికారులు అందరినీ చంపేస్తారు. ఒక్క ఇర్మియా ప్రవక్తని చంపలేదు. ఎబెద్మెలెకు అనే వాడిని కూడా బబులోను రాజు చంపలేదు. బబులోను రాజు చంపలేదు. ఎబెద్మెలెకుకి బబులోను రాజుకి ఏం సంబంధం? ఎబెద్మెలెకు ఎవడో కదా, ఇర్మియా అంటే ప్రవక్త. ఇతను ప్రవక్త, ఇతను చెప్పినట్టుగానే జరిగింది. మనం ఈ దేశాన్ని జయించామని నెబుకద్నెజరుకి తెలుసు. అందుకే నెబుకద్నెజరు సంతోషించాడు. ఇర్మియా, నువ్వు ప్రవక్తవి, నిజంగా నువ్వు చాలా మంచి ప్రవక్తవి, దేవుని బిడ్డది, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు చెప్పినట్టు జరిగింది, నిన్ను మాత్రం మేము చంపం, మా దేశానికి వస్తే నిన్ను గట్టిగా పోషిస్తాం, నువ్వు ఇక్కడ ఉండాలంటే ఎక్కడుంటావో అక్కడుండు, నీ ఇష్టం అని చెప్పారు. రెండవది వదిలేసిన వాడు ఎవడంటే ఎబెద్మెలెకు అనేవాడిని వదిలేశాడు. ఎందుకు ఇతన్ని దేవుడు కాపాడాడంటే ఇతడు దేవుని బిడ్డకు సహాయం చేశాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కనుక దేవుని చేతిలో ఉంటే మిమ్మల్ని దేవుడు కాపాడతాడు. మీకు సహాయం చేసిన వాళ్ళను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీకు సహాయం చేసిన వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాడు. అసలు మనమే ఆశీర్వాదం లేకపోతే మనం ఎవరికి ఆశీర్వాదం ఇవ్వగలం? 23 అపోస్తలుల కార్యాలు 11వ వాక్యంలో పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. తీసుకొని వెళ్తే ఆ రాత్రి పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలు నువ్వేం కంగారు పడద్దు, నువ్వు మంచి సేవకుడివి, నా చేతుల్లో ఉన్నవాడివి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి దేవుడు ఆ మాట. పౌలుతో అంటున్నాడు, నువ్వు కంగారు పడక, ఇలాంటి విచారణలు చాలా జరుగుతాయి, ఇలాంటి కేసులు నీ మీద చాలా పెడతారు, కానీ నీ మీద నా ప్రణాళిక గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీతో కూడా ప్రభు అంటున్నాడు, ఇప్పుడున్న మీ పరిస్థితులను బట్టి మీరు అధైర్యపడొద్దు, భయపడకండి, ధైర్యంగా ఉండండి, ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయండి. దేవుడి చేతిలో మీరుంటారు. దేవుడి చేతిలో మీరుంటే మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన స్థితికి ప్రభువు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొన్ని శ్రమలు వస్తాయి, కానీ వాటిని అలాగా దేవుడు తప్పించేస్తాడు. కొన్ని రోగాలు వస్తాయి, కానీ దేవుడు తగిన సమయంలో స్వస్థపరుస్తూ వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు రోమాలో సువార్త చెప్పాలి,
అప్పటిదాకా నిన్నెవ్వరూ చంపలేరు, నువ్వు కంగారు పడొద్దు అన్నాడు. ఆ తర్వాత 13వ వాక్యంలో మరుసటి రోజున పౌలుని చంపాలని 40 మంది ప్లాన్ చేశారు. వాళ్ళు ప్లాన్ చేస్తుంటే ఒక చిన్నవాడు విన్నాడు. చిన్నవాడు ఎవరో తెలుసా? పౌలు గారి మేనల్లుడు విన్నాడు. మీరు కనుక దేవుని చేతిలో ఉంటే మిమ్మల్ని నాశనం చేయాలని ఎవడన్నా చూస్తే వాళ్ళు వేసిన ప్లాన్ మీకు దేవుడు తెలియజేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నమ్మని కనపరచండి. మీకు తెలియజేస్తాడు, మిమ్మల్ని కాపాడతాడు. పౌలు మేనల్లుడు విన్నాడు, పౌలుకు చెప్పాడు. పౌలు వెళ్ళి సహస్రాధిపతికి చెప్పమన్నాడు, సహస్రాధిపతికి చెప్పాడు. సహస్రాధిపతి వెంటనే అతన్ని గవర్నర్ దగ్గరికి పంపించేశాడు. గవర్నర్ అతన్ని రోమాకు పంపించడానికి ఓడెక్కిచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు రోమాలో సువార్త చెప్పాలి, రోమా అనే పట్టణంలో సువార్త చెప్పాలి పౌలు, ఈ లోపల నిన్ను ఎవడు చంపలేడు అని దేవుడు చెప్పాడు. పౌలుని చంపడం ఎవడి వల్ల కాల. దేవుడికి నీ మీద ఒక మంచి ఆలోచన ఉంది. నిన్ను ఏం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడో ఆయన గొప్పదే ఉంటుంది. ఆయన ఆలోచన నీ మీద గొప్ప ప్రణాళిక ఉంటుంది ఆయనకి. 27వ అధ్యాయంలో ఓడెక్కిచ్చారు ఆ పౌల్ని, తుఫాన్ వచ్చేసింది. ఓడలో అందరూ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ మరలా దేవుడు మాట్లాడాడు, పౌలా కంగారు పడద్దు, నువ్వు రోమాలో ఉండాలి అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు కోసమని దేవుడు 272 మంది ఎంతమంది ఉన్నారు అక్కడ, ఆ ఓడలో ఉన్న వాళ్ళందరినీ పౌలు కోసం దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కొరకు నీ బంధువులందరినీ దేవుడు కాపాడతాడు. అందుకే ఒక ఇంట్లో ఎవరైనా రక్షణ పొందితే ఆ ఇంటి వారందరికీ క్షేమం. ఒక ఊరిలో ఒకరు రక్షణ పొందితే ఊరికే క్షేమం. ఊరు దేవతలు ఊరికి క్షేమం ఇవ్వవు. ఊరిలో రక్షించబడిన క్రైస్తవుడు ఊరికి మేలు చేయగలుగుతాడు, క్షేమం ఇస్తాడు. ఒక క్రైస్తవుడు దేవరాత్రాలు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ఊరిని కాపాడతాడు. మీ బజార్లో ఉన్నోళ్ళు, అన్న నా కొరకు ప్రార్థన చేయమని నేను అడగాలి. ఎప్పుడు అడుగుతారో తెలుసా? నువ్వు దేవుని చేతిలో ఉంటే అడుగుతారు. అట్ట కాకుండా నువ్వు కూడా లోతులాగా ఆదికాండం 19వ అధ్యాయంలో లోతులాగా రచ్చబండ కూడా కూర్చొని నేను సిగరెట్ తాగనులే కానీ వాళ్ళతో కూర్చుంటాను, నేను మందు కొట్టనులే కానీ వాళ్ళతో కూర్చుంటాను, మందు కొట్టకూడదని పాస్టర్ గారు చెప్పారు కదా అయినా కూర్చుంటాను. ఫ్రెండ్స్ని వదిలేస్తామా? ఫ్రెండ్స్ని వదలకూడదు కదా. మళ్ళీ అపహాసకులు కూర్చుండే చోట మీ బంధువులైన రక్త సంబంధులైన చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళ మధ్యలో మీరు కూర్చోకూడదు. అప్పుడే మీరు దేవుని చేతిలో ఉన్నట్టు. అప్పుడే దేవుడు తన ప్రణాళిక మీ మీద నెరవేరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓడలు అందరూ రక్షించబడ్డారండి. మీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? బడలేదు అంటే మీరు దేవుని చేతిలో లేదు. పశ్చాత్తాపడండి. ప్రభువా నీ చేతిలోకి నన్ను తీసుకోండి, మీ చేతిలోకి నన్ను తీసుకోండి. చివరిగా ఓడ పగిలిపోయింది, కానీ సైన్యాధిపతి పౌలు కోసమని ఖైదీలందరినీ కాపాడాడు. పౌలు కోసం నీ కోసమే నీ కుటుంబం కాపాడబడుతుంది. నీ గురించి నువ్వు నమ్మకంగా ఉంటే నీ భర్త కాపాడబడతాడు, నీ పిల్లలు కాపాడబడతారు. నువ్వు నమ్మకంగా లేవు, నీ పిల్లలకు క్షేమం లేదు. నువ్వు నమ్మకంగా లేవు, నీ భార్యకి క్షేమం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 28వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు చివరి వాక్యంలో 2 సంవత్సరాలు పౌలు రోమాలో ఉండి సువార్త ప్రకటించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. ఆ తర్వాత పౌలు చంపబడ్డాడు. దేవుడు ఉద్దేశం నెరవేరాక ఎటుపోతే మనకేముంది? మన పిల్లలందరూ బాగుపడ్డాక మనం ఏమైపోతే మనకేమి? మీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే 1 కొరింథీ 10:31లో మీరు ఏది చేసినా ప్రభువుని ఘనపరిచే నిమిత్తమే చెయ్యండి. కాబట్టి దేవుడి ప్రణాళిక మీ మీద నెరవేరాలంటే మీరు ఏది చేసినా దేవుడి ఘనత నిమిత్తమే చెయ్యండి, అంతే. దట్స్ ఆల్. దేవుడు మీ మీద ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ఉన్నతమైన ప్రణాళికని దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో మీ కుటుంబానికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆయన చేతిలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన చేతిలో ఉండే మార్గం ఒక్కటే, మన అతిక్రమాలని ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ విడిచిపెట్టి మరలా ఆ అతిక్రమం, ఆ పాపం మరలా చేయకుండా
ఆ పాపం మరలా చేయకుండా మనల్ని మనము ప్రభు కృప ద్వారా కాపాడుకుంటూ ఉంటే, అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టావు కనుక దేవుని కనికర వర్షాన్ని ప్రభు నీ మీద కుమ్మరిస్తాడు. కనికర ధారల్ని ప్రభు నీ మీద కుమ్మరిస్తాడు. నువ్వు చేసే ప్రతి పని దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉందా లేదా అని టెస్ట్ చేసుకొని ఘనపరిచే పనులే చేయగలిగితే నువ్వు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండగలుగుతావు. అలా ఉన్నప్పుడు దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. దేవుని చేతిలో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ దరిద్రత తొలగిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఎన్ని విధాలు ఆశీర్వదించాలో తగు మాత్రంగా ఆయన ఆశీర్వదించి తీరతాడు. నీ పిల్లల వివాహాల్లో కార్యం చేస్తాడు, నీ పిల్లలకు సంబంధించిన అన్ని విషయాల్లో ఆయన కార్యం చేస్తాడు. అయితే నువ్వు ఆయన చేతిలో ఉండాలి. ఇక దేవుని బిడ్డ, నీ మీద ఆయనకు ఒక నిత్య ప్రణాళిక కూడా ఉంది. ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన సాక్షిగా భూమి మీద బతకాలి, ఒక రోజున ఆయన సింహాసనంలో మనం కూర్చోగలగాలి. ఇది ఆయన నిత్య ప్రణాళిక. ఆయనతో కలిసి రాజ్య పాలన చేయగలగాలి. గొప్ప ప్రణాళిక మన మీద ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశాన్ని మనం కోల్పోవద్దు. దేవుడు మన మీద కలిగి ఉన్న ఆలోచన నెరవేరే విధంగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా మీద ఉన్న నీ ఆలోచన నెరవేర్చమని ప్రభువుని అడగండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డల మీద, ఈ సంఘం మీద మీకున్న ప్రణాళిక గొప్పది. మీరు నెరవేర్చాలని ఆశపడుచున్నారు. ఆ రోజున యూదుల పక్షంగా నెరవేర్చారు, చెరలో నుంచి రప్పించారు. ఈ రోజున బిడ్డలు ఏ చెరలో ఉన్నారో మీకు తెలుసు. ఆ చెరలో నుండి నీ బిడ్డల్ని విడిపిస్తానన్నావు, నీకు స్తోత్రాలు. ఆ చెర నుండి నీ బిడ్డలు విడిపించబడుదురు గాక. తండ్రి, మీకు స్తోత్రం. సహాయం చేయండి. నీ బిడ్డలని సాక్షులుగా బతికించండి. అన్ని విషయాలు నిన్ను ఘనపరిచే బిడ్డలుగా చేయండి. నా తండ్రి, ఒక రోజున నీ సింహాసనానికి నీ బిడ్డలమైన మేము మమ్మల్ని వారసులుగా చేయాలని మీకు ఆశ ఉంది, మీ ఆలోచన ఉంది. ఆ ఆలోచన నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.